హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్ మినపప్పును తీసుకుంటున్నాను. తర్వాత 1.25 కప్పు ఇడ్లీ రైస్ని ఇక్కడ తీసుకుంటున్నాను నేను. మీరు రేషన్ బియ్యం కానీ లేదంటే ఇడ్లీ రైస్ కానీ తీసుకుంటే మనకి ఈ పూర్ణం బూరెలు అనేవి బాగా వస్తాయండి, సోనా మసూరి రైస్ కంటే కూడా. ఇప్పుడు వీటిని ఈ విధంగా 2 టైమ్స్ క్లీన్ చేసేసుకొని తర్వాత 6 అవర్స్ పాటు కానీ హోల్ నైట్ కానీ ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానిన ఈ పప్పుని ఇలా చిన్న మిక్సీ జార్ తీసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి చిన్న మిక్సీ జార్లో అయితే పప్పు అనేది బాగా మెదుగుతుంది. వాటర్ అనేది చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా. మనకి ఈ పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా మిగతా పిండిని కూడా ఈ విధంగానే రెడీ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము. అలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకు పూర్ణం బూరెలు బాగా వస్తాయండి. ఈలోపు 1 అవర్ పాటు పచ్చెనగపప్పు నానబెట్టేసుకున్నాము. ఇలా నానిన ఈ పచ్చెనగపప్పుని కుక్కర్లోకి తీసేసుకున్నాము వాటర్ పంపేసుకొని. తర్వాత దీనిలో 1.5 కప్పు వాటర్ని పోసేసుకొని ఒక 3 to 4 విజిల్స్ అనేవి రానివ్వాలి. ఇలా వచ్చాక చూడండి, పప్పు అనేది మనకి ఈ విధంగా మెదిగిపోవాలి, బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీన్ని వడగిన్నెలోకి తీసేసుకొని ఎక్సెస్ వాటర్ ఉంటే వంపేసుకొని చల్లారనివ్వాలి. మనం ఇవి ఎక్కువ వాటర్ కనుక ఉంటే వీటిని చారులోకి వాడుకోవచ్చు అండి. నాకు కొంచెం వాటరే ఉండింది. ఇది చల్లారాక పప్పుని మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం పప్పు ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి. తీసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం రెడీ చేసేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని కొంచెం సేపు దగ్గర పడనివ్వాలి. ఈ విధంగా మనకి ఈ పూర్ణం అంతా దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలాచి కూడా పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు. అవి చిన్నవి కానీ పెద్దవి కానీ మన ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో కొంచెం సాల్ట్, చిటికెడు సోడా ఉప్పు వేసుకున్నానండి. అదే మీరు గ్రైండర్లో వేసుకుంటే సోడా ఉప్పు వేయనక్కర్లేదు, నేను మిక్సీలో వేసుకున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ చక్కెర వేసుకుంటున్నానండి. ఇక్కడ చక్కెర కానీ 1 స్పూన్ బెల్లం పౌడర్ కూడా వేసుకుంటే మనకి పైన మంచి కలర్ అనేది వస్తుంది పూర్ణం బూరెలో. ఈ విధంగా కలుపుకొని ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాక మనం రెడీ చేసుకున్న పూర్ణాలని ఈ పిండిలో ముంచుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఈ విధంగా మిగతా వాటిని అన్నిటిని కూడా వేసేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు.